వృత్తి పట్ల నిబద్ధత, ప్రజల పట్ల మమకారం కలిగిన కోవూరు నియోజకవర్గ ఎన్టీవీ రిపోర్టర్ కొలనకుంట రాజశేఖర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. కోవూరు ఎన్జీఓ భవన్లో సోమవారం జరిగిన రాజశేఖర్ సంతాప సభలో కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సాధారణంగా రాజకీయంగా విభేదించే పార్టీలన్నీ రాజశేఖర్ కోసం ఒక్కటయ్యాయి. వైసీపీ, టీడీపీ, సిపిఎం వంటి అన్ని పార్టీల నాయకులు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఒక జర్నలిస్టుగా ఆయన ఏనాడూ పక్షపాతం చూపలేదని, సమస్య ఎక్కడున్నా అక్కడ రాజశేఖర్ ఉండేవారని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ తోటి మిత్రుడు ఇక లేడన్న వార్తలను కోవూరు నియోజకవర్గ జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సభకు భారీగా తరలివచ్చిన జర్నలిస్టు మిత్రులు రాజశేఖర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కోవూరు నియోజకవర్గం ఒక సమర్థవంతమైన జర్నలిస్టును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుకున్నారు. ఉండేవారు అనుకోకుండా ముందు పోరాడుతుంది చనిపోయాడు. కాబట్టి ఆ కుటుంబానికి ఆత్మశిల్పాలని ఆరోగ్యంతో మనోధైర్యంతో ఉన్నారని కోరుకుంటూ ప్రతికోరికి ధన్యవాదాలు. రాజు గురించి ఈ విధంగా మాట్లాడాల్సి నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అండలాంటి వారు ఆయన అటానికి మనం నిజంగా జీవించుకోలేదు. ఆయన లేని లోటుని మేము చేరగలిగింది. రాజశేఖర్ గారు ఆత్మ ఎక్కడున్నా కూడా సాయం చేయకూడదని వాళ్ళ కుటుంబానికి మేమందరం ఖచ్చితంగా అండగా ఉంటాం. ఆ దేవుడు కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ జోహార్ రాజశేఖర్ గారు. జోహార్ రాజశేఖర్ గారు. Please subscribe SS News AP.